భ్యో నమ. శ్రీ గురు రాఘవేంద్రాచార్య శ్రీ గురు దక్షిణామూర్తి శ్రీ దక్షిణకాంత్. ఈరోజు ధనుర్లగ్నానికి యోగాధిపతులు ఎవరు అనే విషయం గురించి విపులంగా తెలుసుకుందాం. ధనుర్లగ్నానికి లగ్న చతుర్థాధిపతి గురువు, ద్వితీయ తృతీయాధిపతి శని, పంచమ వ్యయాధిపతి కుజుడు, షష్ఠ లాభాధిపతి శుక్రుడు, సప్తమ దశమాధిపతి బుధుడు, అష్టమాధిపతి చంద్రుడు, భాగ్యాధిపతి రవి. ధనులగ్నానికి గురువు, రవి, కుజ శుభగ్రహములు, శని, బుధ, శుక్ర చంద్రగ్రహములు ఇబ్బంది కలిగిస్తాయి. కుజగ్రహము పంచమాధిపతి స్థానానికి అధిపతి అయినప్పటికీ ఆయనకి మరో స్థానం వ్యయాధిపతి స్థానం కూడా వచ్చినది. కావున జీవితంలో కుజ మహాదశ, కుజగ్రహము శుభము అశుభము సమానంగా ఉండవచ్చు. ఎందుకనగా ఆ కుజుడు ఉన్న స్థానాన్ని బట్టి బాగా పరిశీలించి చెప్పవలసి ఉంటుంది. ఇక రాహుకేతులు వాటి యొక్క స్థానాన్ని బట్టి, వాటి ఉన్న నక్షత్రాన్ని బట్టి మనం చెప్పవలసి ఉంటుంది. బుధుడు ఈ లగ్నానికి కేంద్రాధిపత్య దోషము వలన బుధుడు ఎక్కడ ఉన్నాడు, ఆయన ఉన్న స్థానం ఏమిటి, ఏ నక్షత్రంలో ఉన్నాడని పరిశీలించి చెప్పవలసి ఉంటుంది. సహజంగా ధనుర్లగ్నానికి సప్తమ దశమాధిపతి బుధుడు అవ్వటం వలన ఈయనకి కేంద్రాధిపత్య దోషము వలన వివాహ విషయంలో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అంటే వివాహం చేసుకున్నప్పుడు పరిశీలించి వివాహం చేసుకోవాలి. ఎందుకనగా వీరికి ఈ లగ్నంలో పుట్టిన వారికి ద్వితీయ వివాహము, అంటే ఒకటి కన్నా 2 వివాహాలు మరియు వివాహ బంధంలో చట్టరీత్యా కోర్టు కేసులు జరగడము కానీ ఇలా జరగడమని జరగవచ్చు. ధనుర్లగ్నానికి రవి యోగాధిపతి, ఈయనే భాగ్యాధిపతి. కావున ధనుర్లగ్నానికి రవి యోగాన్ని ఇస్తాడు. శని ధనుర్లగ్నానికి ద్వితీయ తృతీయాధిపతి. కావున కొంచెం శని దశలు కానీ, శని ఈ లగ్నానికి అంత యోగాన్ని ఇవ్వడు, కొంచెం ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. స్వస్తి.